హైదరాబాద్ లో అర్ధరాత్రి ఈగల్ టీం తనిఖీలు. గచ్చిబౌలిలోని ఒక పబ్ లో సోదాలు. పబ్ లో ఉన్న వారికి డ్రగ్ టెస్టులు. మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు. 3 రాజధానులపై చర్చలో వైసీపీ నేతలు బెదిరించారు. ఒక మంత్రి తన పుట్టుకనే అవమానించారన్న షరీఫ్. ఆత్మ గౌరవం గెలిచింది. రాజధానికి తిరుగులేని శాసనం దక్కింది. రైతుల త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్న చంద్రబాబు. అమరావతి చట్టబద్ధతకి ఉభయ సభల ఆమోదం. ఏపీ వ్యాప్తంగా సంబరాలు. నక్కపల్లిలో హోంమంత్రి అనిత బైక్ ర్యాలీ. జగన్ దగ్గర మతిలేని సలహాదారులున్నారు. వారికి ఓడ్కా గన్లతో అనుబంధం ఉంది. మద్యం నిండిన బొమ్మ తుపాకీ చూపించిన విష్ణు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదు. మదింపు వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. 2 ఫేజ్ల అనుసంధానంపై కమిటీ వేశామన్న కేంద్రం. పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలు చూపిస్తాం. వచ్చేందుకు బీజేపీ నేతలకు దమ్ముందా? కిషన్ రెడ్డి ద్రోహానికి పాల్పడ్డారన్న హరీష్ రావు. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వైఆర్సిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వైఆర్సిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. సీఐని దూషించారు. వైసీపీ నేత పేరుని కిట్టుపై కేసు నమోదు. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర దాడి చేశారు. కర్రలు, రాళ్లతో లాయర్ గోపిని చావబాదారు. చర్యలు తీసుకోవాలంటూ హామీలతో హర్షవీణ వాగ్వాదం. పేదలు ఏ కారణం చేత మరణించినా 5 లక్షల సాయం చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరా జీవిత బీమా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు కనిపించలేదు. నియామకాలు కొనసాగించవచ్చు. జోక్యానికి నిరాకరించిన సుప్రీం. ముంబైతో విశాఖ పోర్ట్ కార్గో పోటీ పడుతోంది. వచ్చే ఏడాది 100 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యం. పోర్ట్ చైర్మన్ అంగముత్తు ప్రకటన. శ్రీశైలంలో డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటన. 7 ఏళ్లలో ప్లంజ్ పూల్ లోతు పెరగలేదు. జలాశయానికి నష్టం లేదన్న టీం సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ని ఢీకొట్టిన లారీ, 2 మృతి, 3 గాయాలు. రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై అత్యాచారం. మాచర్లలో గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకం. ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న బాధితురాలు. శ్రీశైలంలో భారీగా మద్యం స్వాధీనం. దాసరి సత్రం పక్కన విక్రయం. 2 మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యుద్ధంతో తగ్గిన పామాయిల్ దిగుమతులు. దేశీయ పామాయిల్ కు పెరిగిన ధర. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ నెల 16 నుంచి 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు. చర్చ తర్వాత బిల్లు ఆమోదించనున్న పార్లమెంట్. చొరబాటుదారులకు బీజేపీ వ్యతిరేకం. అసలైన ముస్లింలకు వ్యతిరేకం కాదు. అసోం పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం. మరోసారి స్టాలిన్ సీఎం అవుతారన్న ఉదయనిధి. డీఎంకేను తరిమేయాలంటూ టీవీకే చీఫ్ విజయ్ పిలుపు.